డిగ్రీస్ ఆఫ్ ఏడుపులు ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్. ఏ డిగ్రీ ఎనీ ఏడుపు పెద్ద అది మీకు డెసిబల్ లెవెల్ అంతే. బేసిక్ ఎమోషన్ ఏడుపు అనేది ఒక ప్రొటెస్ట్, నాకు జరిగిన అన్యాయం, నాకు జరిగిన బాధని చెప్పుకోవటానికి, ఒక ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక సాధనం ఏడుపు అనేది. సో అప్పుడు ఎనీబడి హూ క్రైస్ అంటే ఆ క్రైయింగ్లోంచి ఇప్పుడు క్రైలో అంటే ఒక ఫెయిల్యూర్కి సంబంధించిన ఏడుపుకి ఒక మోటివేషన్. అంటే ఇప్పుడు దాంట్లోనే అబ్జెక్టివ్ ఉండొచ్చు ఒక్కొక్కసారి. అబ్జెక్టివ్ అంటే ఇలా ఏడిస్తే నాకు ఇట్లా అవుతుంది, ఇలా రియాక్షన్ వస్తుంది, రెస్పాన్స్ వస్తుంది, అందుకని ఇట్లా ఏడుస్తానని ఒక కాన్షియస్ ఆస్పెక్ట్తో ఒక్కొక్కసారి రావచ్చు. యూనో ఇప్పుడు అది చాలాసార్లు అంటే ఇప్పుడు చాలామంది హస్బెండ్స్ మనం వింటాం, ఆమె ఏడుపు మొదలెడుతుంది, ఏడిస్తే అయిపోతుంది అనేది. సో ఈవెన్ దే మై టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సేమ్ ఎమోషన్. ఏడుపు అనేది ఒక అస్త్రంగా వాడుకోవచ్చు. పిల్లలు వాడుకుంటారు. నేను ఏడిస్తే నన్ను సినిమాకి తీసుకెళ్తుంది, లేకపోతే చదవమని ఫోర్స్ చేయదు, అలాంటి అది ఆ డిగ్రీ ఆఫ్ ఎలిమెంట్లో ఐ థింక్ మెనీ పీపుల్ యూజ్ దట్. ఎవరు వాడతారు ఇది? మరి తెలివైన పని కదా. అఫ్ కోర్స్ మ్యానిపులేషన్. ఆ మ్యానిపులేషన్ ఒకళ్ళు పడచ్చు, ఒకళ్ళు పడకపోవచ్చు, అది వేరే విషయం. మీకు మాత్రం నాకు ఏడిస్తే ఎవరు నచ్చరు. నాకు ఐ కాంట్ స్టాండ్. నాకు చక్కగా ఒక అమ్మాయి ఏడుస్తుంటే వెళ్ళి నేను చచ్చిన ఎవరన్నా, అందుకనే నేను ఎప్పుడు ఎవరన్నా నాకు తెలిసిన ఎవరన్నా పోతే ఇంటికి వెళ్ళను అసలు. ఎందుకంటే నాకు ఏడుపు వినలేను నేను అసలు. ఐ కాంట్ స్టాండ్ ద సౌండ్ ఆఫ్ క్రైమ్. అంటే పోతేనే ఏడుపే కాదు, రకరకాల ఏడుపులు ఎనీ ఏడుపు ఐ కాంట్ స్టాండ్. ఇప్పుడు ఒక బకెట్లు సినిమా, ట్రాజెడీ సినిమాలు చూసి ఏడుస్తుంటారు చాలామంది. ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేని విషయం అది, అక్కడ మ్యానిపులేషన్ లేదు, వాళ్ళు ఏమి. కానీ ఎమోషనల్ రెస్పాన్స్ ఒక ట్రాజెడీకి, ఒక సోషల్ హ్యూమన్ బీయింగ్కి 100% వస్తుంది. మీకు ఎప్పుడు రాదు అది. ఇందాక అనేది యూ కాంట్ ఎఫర్డ్ దట్ లగ్జరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిగ్మీస్ ఆఫ్రికన్ వాళ్ళు ఏనుగులు చంపడానికి ట్రై చేస్తారు, దాంట్లో 4 చచ్చిపోతారు. దే జస్ట్ డోంట్, అంటే అదొక కొలాటరల్ డ్యామేజ్ లాగా లైట్ తీసుకుంటారు, కానీ దే డోంట్ మేక్ ఎ బిగ్ ఇష్యూ అబౌట్ దట్ థింగ్. అలా ఉండాలంటారు అయితే. కానీ అలా అంటలేదండి. సివిలైజేషన్ మీకు ఎంత పెరిగి మీకు ఏడవటానికి అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ ఏడుపు ఉంటుంది. అంటే యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ రెస్పాన్స్. ఇప్పుడు సపోజ్ ఒక బాంబు పడి 10 మంది చచ్చిపోయారు అనుకోండి, అది ఎవరికో దెబ్బలు తిని వాళ్ళు కావాల్సిన అందరూ వచ్చి ఏడుస్తారు, ఏడ్చి దీపాలు పెట్టి ఇది పెట్టి అది చేస్తారు. కానీ అదే టైంలో రెండో బాంబు కూడా 10 నిమిషాలు రావడానికి ఛాన్స్ ఉంది అంటే అప్పుడు ఏడుపు పోతుంది. అప్పుడు ఏడుపు ఏడవకుండా భయపడి పరిగెడతారు. సో యూఆర్ సేయింగ్ దట్ ఇట్స్ you have to afford to have that crying time and situation బట్టి. That's very logical, very valid. So అందుకని అది మీకు ప్రయారిటీస్లో ఉండాలి. నాకు యాడ్ అవ్వటానికి నాకు టైము, నాకు లగ్జరీ ఉన్నప్పుడు మీరు యాడ్ అవ్వటానికి, అది లేదు అనుకుంటే యాడ్ అవ్వటానికి చాలా పెద్ద తేడా. ఒక్కళ్ళే కూర్చొని నేర్చుకుంటారు కదా చాలామంది, అదే అటెన్షన్ సీకింగ్ కూడా కాదు. ఒక్కళ్ళే కూర్చొని నేర్చుకునే వాళ్ళు ఐ థింక్ దే ఆర్ అబ్జెక్ట్ ఫెయిల్యూర్స్ ఇన్ లైఫ్ అండ్ దే ఆర్ డిప్రెషన్ ఓరియంటెడ్ పీపుల్. అంటే ఇప్పుడు నా రిలేషన్షిప్లో ఒక అమ్మాయి, షీ జస్ట్ లవ్స్ టు క్రై. ఎందుకంటే ఏడుపు కూడా మీకు ఎమోషన్ నుంచి వస్తుంది. అంటే యూఆర్ ఎడిక్టెడ్ టు ఫీల్ దట్ ఎమోషన్ ఫర్ దట్ మూమెంట్. మొత్తం ఏంటి గుండెలో బరువు అంతా దిగిపోతుంది. ఏంటో నాకు అర్థం కాదు, ఏడిస్తే గుండె అంతలో బరువు అంతా ఎందుకు దిగిపోతుంది అనేది నాకు పెద్ద. బికాజ్ గుండెలో బరువు షుడ్ బి రిలేటెడ్ టు ఎన్ ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం. ఏడవటం వల్ల నా ప్రాబ్లం ఎందుకు దూరం వెళ్ళిపోతుంది? ఐ డోంట్ సీ ఏ లాజిక్. ఇప్పుడు నేను చెప్తాను ఎలాగో అంటే ఏడ్చే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక రిలేషన్షిప్లో ఒక అమ్మాయి బాధపడుతుంది చాలా, ఆ అబ్బాయి చెప్పిన మాట ఏంటి, హీఈస్ నాట్ స్టాండింగ్ అప్ టు హిస్ వర్డ్ అనో ఇంకోటనో ఆ అమ్మాయి ఏడవడం ద్వారా ఆ గుండెలో ఉండే తీవ్రమైన ఎమోషన్ ఏదైతే ఉందో దానికి ఒక ఛానల్ వస్తుంది. ఎప్పుడైతే ఆ ఛానల్ బయటకు వెళ్ళిపోయిందో అక్కడి నుంచి ఇతనితో ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలా, కాలర్ పట్టుకుని అడగాలా, వెళ్ళిపోవాలా, పెద్దవాళ్ళకి చెప్పాలా అనే ఒక క్లారిటీ వస్తుంది. సో జస్ట్ లైక్ వీ యూజ్ సో మెనీ ఎమోషన్స్ టు సైక్ అవర్ సెల్వ్స్ అండ్ మూవ్ టువర్డ్స్, మీరు చెప్పే థియరీ మీకు మళ్ళీ చెప్తున్నాను. ఐ ఫీల్ ఏడుపు ఆల్సో హెల్ప్స్ కాదా? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మీరు ఇందాక అడిగేది ఒక్కళ్ళే కూర్చుని ఏడవటానికి, ఎవరికి తెలియకుండా ఏడవటానికి, ఒక పర్పస్ కోసం ఏడవటానికి ఉన్న తేడా ఉంది.
మనం ఇందాక మాట్లాడింది ఒక్కళ్ళే కూర్చున్నాడు, ఎందుకంటే దట్ దే ఆర్ ద పీపుల్ హూ ఫీల్ ఐ మీన్ లైక్ ఫెయిల్డ్ ఇన్ లైఫ్ ఆర్ ఏ డిప్రెషన్కి లోనే. అదేంటి నేను ఇందాక చెప్తోంది, గుండెల్లో బాగా గుండెల్లో బరువంతా దిగిపోతుంది అంటే ఆల్మోస్ట్ యూజ్ ఇట్ లైక్ ఒక డీటాక్సిఫికేషన్ లాగా, ఒక పెంటప్ ఎమోషన్ని డీటాక్సిఫై చేయడానికి. కానీ నా పాయింట్లో అసలు ఏడుపు ఏదైతే కాజ్ చేసిందో ఆ ప్రాబ్లం ఇంకా ఎగ్జిస్టెన్షియల్గా ఉన్నప్పుడు ఎమోషన్ దిగిపోవటం అనేది, దానికి ఎంకరేజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ నెగటివ్ థింకింగ్ అంటాను. సో ఏడుపు ఏడుపు కాజ్ చేస్తున్న ఒక ప్రాబ్లమ్ని మీరు ఛాలెంజ్ చేసి దాంతో డీల్ చేయకుండా బాగా ఏడ్ చేసి నువ్వు గుండెని తీర్చేసుకో అంటే ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ గారు మదర్ వేరు. మామూలుగా ఒక నాకు ఆయనకి ఉన్న క్లోజ్నెస్ బట్టి ఆబ్వియస్లీ నేను ఈయన కానీ నేను వెళ్ళాలి, హోల్ ఇండస్ట్రీ ఆబ్వియస్లీ వెళ్ళాను, నేను అసలు వెళ్ళలేదు. అమితాబ్ బచ్చన్ గారి క్లోజ్ ఇన్నర్ సర్కిల్లో వెళ్ళను నేను ఒక్కనే. నేను ఆయనకు మెసేజ్ పెట్టలేదు, ఫోన్ చేయలేదు, వెళ్ళలేదు. 10 days అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాను. అప్పుడేంటి, నేను 10 days ఫస్ట్ టైము ఒక ఇంట్లో డెత్ అయినప్పుడు 10 days తర్వాత మీకు క్లోజ్ వస్తే మళ్ళీ మీరు పెడతారు కదా ఒక కొంచెం సీరియస్గా ఇలా. అప్పుడు నేను ఫస్ట్ టైం అండి హార్ట్ అటాక్ ఇలాంటి, నేను ఏదో సౌండ్ ఇచ్చి ఆయన వాళ్ళు ఏదో సౌండ్ ఇచ్చి ఇది జరుగుతుంది నార్మల్గా. నేను 10 రోజుల తర్వాత వెళ్ళగానే ఫస్ట్ ఒక సెక్స్ జోక్ చెప్పాను నేను. ఆయన అవుట్ ఆఫ్ సైట్స్ బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే నేను ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దట్ స్పేస్. అసలు ఆయన ఆల్రెడీ అనుభవించారు, ఆయన ఆడవలసింది ఆయన చేశారు. కొత్తోడు వచ్చిన ప్రతిసారి మళ్ళీ పెట్టి మళ్ళీ దాంట్లోకి వెళ్ళడం అనేది మీనింగ్లెస్ ఎక్సర్సైజ్ అన్నాడు. దానివల్ల నేను ఆయన డిస్రెస్పెక్ట్ చేసినట్ట కాదు, అంటే మీరు ఇన్సెన్సిటివ్ అని అనుకోవచ్చు. మీరు చాలా సెన్సిటివ్గా మీరు ప్రవర్తించి ఆయన నవ్వించారు యాక్చువల్లీ. బట్ మీరు ఇన్సెన్సిటివ్ చూడు అసలు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, పీపుల్ థింక్ దట్. అప్పుడు అందుకనే నాకు నాన్ ఎమోషనల్ అనే పేరు వచ్చింది. కోల్డ్ బ్లడెడ్, నాన్ ఎమోషనల్ ఇస్ కోల్డ్ బ్లడెడ్. నాన్ ఎమోషనల్ అన్నిటినే కోల్డ్ బ్లడెడ్ నో. సో ఇప్పుడు లేకపోతే నాకెవరో నా దగ్గర పనిచేసే అతను వచ్చి, సార్ మా మదర్కి క్యాన్సర్ వచ్చింది, నీకు డబ్బులు ఎంత కావాలో చెప్పాను. మీ మదర్కి ఏమొచ్చింది నాకు చెప్పదు, ఎందుకంటే ఐ వాంట్ లివ్ వెరీ హ్యాపీ. నాకు ఈ మదర్తో నాకు కనెక్షన్ లేదు, నీతో కూడా నాకు లేదు. సో నీకు డబ్బులు కావాలంటే నా దగ్గర కెపాసిటీ ఉండి నాకు ఇవ్వాలనిపిస్తే ఇచ్చేస్తాను. డోంట్ టెల్ యువర్ ప్రాబ్లమ్స్ టు మీ బికాజ్ ఐ డోంట్ వాంట్ హియర్ ప్రాబ్లమ్స్. నేను లోకం అంతా చాలా అందం అన్నీ బాగానే ఉన్నాయి అని ఒక అపోహలో నేను బతికేస్తూ ఉంటాను. మీరు రియాలిటీని తీసుకొచ్చి నా నెత్తి మీద రుద్దేస్తే నాకు ఐ డోంట్ వాంట్ టు నో రియాలిటీ, ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ వరల్డ్. సో ఏడుపు అనేది ఇట్ డిస్టర్బ్స్ ద ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. నాకు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది ఏడుపు తెచ్చినంత స్ట్రాంగ్గా కోపం తేవదు. ఎందుకంటే కోపానికి ఒక ఇది ఉంటుంది, ఇది మన లాజికల్ అండ్ ఆల్సో దేర్ విల్ బీ ఎన్ అప్లికేషన్ ఆఫ్ ఇట్. ఆడు కొట్టడం ఏదో సంథింగ్ ఉంటుంది దాంట్లో నుంచి. ఎవ్రీ ఎమోషన్ హ్యాస్ సమ్ ఐదర్ ఎ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆర్ ఎ పాజిటివ్ దిస్ థింగ్. ఎక్సెప్ట్ ఏడుపు మీరు అన్నట్టు డీటాక్స్. అదే అన్లెస్ ఏడుపు అదే అంటున్నా, డీటాక్సిఫికేషన్ అనేది ది సేమ్ థింగ్. తృప్తి పట్టాలి, ఇలాంటి నెగిటివ్ ఫిలాసఫీ ఉన్నదాంతో తృప్తి పడాలి, ఏడుపు మొత్తం పోయేట్టు ఏడవాలి, ఇవన్నీ పనికిరాని పెద్దోళ్ళు ఇచ్చే ఇది అన్నీ. నాకు తెలిసి ఇవన్నీ కన్జర్వేటివ్ ఆడవాళ్ళ నుంచి వచ్చి ఉంటుంది అదంతా. ఇప్పుడే మామూలు అంటే ఈ హౌస్ వైఫ్స్ నుంచి వచ్చిన ఫిలాసఫీ ఇదంతా. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఏడ్చి చూసుకుంటారు. అంటే యాక్చువల్లీ ఏడుపు అంటే ఆడవాళ్ళు. ఇప్పుడు నేను నన్ను ఏడిపించిన నేను ఏదైనా చేయాలనుకుంటాను, కానీ ఊరికి నేను ఒక్కడిని కూర్చొని ఆడను. నేను ఎలాగో ఆడను, బట్ ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఈస్ ద చాయిస్. మీరు ఏడిపిస్తారా? నా మొదలు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను అంటే కావాలని ఏడిపించడం అంటూ ఉండదు. కావాలని నేను ఏడిపించలేదు ఎప్పుడు ఎవరిని. మీ మూలాన బాధపడి ఏడ్చిన వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ పట్ల మీరు కొంచెం అంటే నా వల్ల కదా ఇలా అయిందని ఫీల్ అవ్వరా? డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అంటే ఆ కాజ్కి ఎంత స్టూపిడిటీ ఉంది అనేది. అంటే యూజువల్లీ మీ మూలాన ఏడ్చిన వాళ్ళు అంటే రిలేషన్షిప్సే అవుతుంది, ఇంకేమవుతుంది? నాట్ నెసరీ. ఇట్ కుడ్ బి సంథింగ్ ఇన్ ఫిల్మ్స్, ఇట్ కుడ్ బి సంథింగ్ మెనీ థింగ్స్. సో ఏడుపు అనే ఎమోషన్ని అసలు జీవితంలో ఉంచుకోకూడదా? ఏడుపు వచ్చినప్పుడు గట్టిగా బిగపట్టుకుని కంట్రోల్ చేసుకోవాలా? ఏడుపు అనే వర్డ్ ఇట్స్ వెరీ వెరీ రిలేటెడ్ టు ఒక ఏమంటారు దాన్ని, చేతకాని తను ఏమీ చేయలేని తను వచ్చిన ఒక ఫెయిల్యూర్ డిప్రెషన్, దాని నుంచి వస్తుంది ఏడుపు అనేది ఎప్పుడైనా. ఒక అఫ్ కోర్స్ లైక్ యూ సెడ్ సెన్స్ ఆఫ్ రైటియస్నెస్.
నన్ను ఇలా చేస్తారా, నాకు ఇలా అవుతుందా అనేది ఒక లేయర్ ఆఫ్ ఈగో కూడా ఉంటుంది దాంట్లో. చాలా బికాజ్ ఇప్పుడు మీరు ఒక నేచర్ దివెన్లో మీరు చూసిన ఒక యానిమల్ ఏదో మీరు తరిమేరు దాన్ని కొట్టారు అది చేసినప్పుడు అది పెయిన్ భరించవచ్చు, లేకపోతే రిటాలియేషన్ ట్రై చేయొచ్చు, లేకపోతే ఇట్ విల్ ట్రై టు గెట్ ఇట్స్ వూండ్ హీల్డ్. అంతేగాని సింహం కూర్చుని ఏడదు అని సింహం ఏడుస్తుంది ఏడవదు. సో అది జింక కూడా ఏడవదు. ఏడిసి ఉట్టి మనుషులు, ఎందుకంటే దే కెన్ ఎఫర్ట్ టు డూ దట్. అంటే సింహం జింకలు ఇప్పుడు ఎందుకంటే అడవిలో మనిషి ఏడిస్తే ఇక్కడ ఏదో జంతువు ఉందని వచ్చి తినేస్తాయి వేరే జంతువులు. ఇప్పుడు ఏడుపు ఆపుకోలేదని మీరు అడవిలో పెట్టిన ఏడుస్తారని చూస్తా. రాత్రి చీకట్లో కూర్చోబెట్టండి, బాగా ఏడ్చి అంటే మా 10 జంతువులు వస్తాయి, ఇది ఏదో ఉన్నది ఇక్కడ ఇంకో జంతువు అని. అంటే మీరు సౌండ్తో ఏడవడం గురించి చెప్తున్నారు అంతేనా? యా, ఆబ్వియస్లీ అదే సౌండ్ అనేది డెసిబుల్. చిన్న ఏడుప బయటికి రాకుండా ఏడుప అనేది ఇట్ ఈస్ జస్ట్ వాల్యూమ్. స్పీకర్ వాల్యూమ్ తక్కువ ఎక్కువ అంతే. నువ్వు ఏడుస్తే కూడా ఎంత అందంగా ఉంటావు తెలుసా అని చెప్పి అబ్బాయిలు అమ్మాయిలు చెప్తారు, అన్ని చెవులో పువ్వు పెట్టడం. ఆబ్వియస్లీ, ఎందుకంటే వాళ్ళు ఏడుపులో అందంగా ఉంటాం అంటే వాళ్ళు ఇది ఎమోషనల్ కనెక్ట్ అవుతారు, అప్పుడు బాడీ ఈజీగా దొరుకుతుందని వాళ్ళ ఉద్దేశం. సో మీరు ఏడవరు విల్లింగ్గా ఎవరు అంటే? నేను ఏడవను, ఏడ్చేవాళ్ళు అంటే నాకు పరమ చిరాకు. బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పరా? ఎక్సెప్ట్ మీరు ట్రెడిషనల్గా మనం విలేజ్లో అది బాధ ఏడుపు ఆల్ ఆఫ్ దమ్ ఆర్ రిలేటెడ్. నో, బాధ అనేది ఏడుపు ఇస్ ఎ ఫిజికల్ మానిఫెస్టేషన్. నో, బట్ బాధ అనేది యూ ఓన్లీ హ్యావ్ టు సీ ఎనీథింగ్ నెగిటివ్ బై డెఫినేషన్. దాన్ని ఏం కాజ్ చేస్తుంది బాధ అనే దాని గురించి మీరు హ్యావ్ టు ఫోకస్. నేను ఫస్ట్ ఎందుకు ఏడుస్తున్నాను, ఎందుకు నేను ఒక బాధ ఫీల్ అవుతున్నాను, ఎందుకు నేను హర్ట్ అవుతున్నాను, ఎందుకు హర్ట్ అవుతున్నాను అనేది ఎందుకు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ద కాజ్. అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కాజ్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఇంత టైం లేని వాళ్ళు మీకు ఫోన్ చేసి నేను ఎందుకు బాధపడుతున్నాను అడగచ్చు, మీరు చెప్పచ్చు. అప్పుడు అదే ఎందుకు బాధపడుతున్నావు అని నేను అడిగితే ఆ రీజన్స్ చెప్తే ఐ కెన్ టెల్. నేను ఏడుస్తాను, నాకు ఏడవడం అంటే ఇష్టం, నా మనసులో భారం అంతా మనసులో భారం కక్కి మీనింగ్ లేదు దానికి. మీరు చాలా డమ్ క్వశ్చన్ ఇది, పేదల్ని చూసి ఎప్పుడైనా ఏడ్చారా? పేదల్ని చూసా? పేదల్ని లేకపోతే అంటే బాధపడే వాళ్ళని, బాధలో ఉన్న వాళ్ళని చూసి? నాకు పేదల్ని ఫస్ట్ నాకు డబ్బు ఉన్న వాళ్ళంటే నాకు ఇష్టం, కానీ పేదలు అంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు నేను ఎస్పైర్ చేస్తాను. నథింగ్ అరౌండ్. పేద అనేది క్వాలిఫికేషన్ కాదు, అది దట్ ఈస్ ఏ సిమ్టమ్ ఆఫ్ వాళ్ళ చేతకాంతనం. వాళ్ళని చూసి ఎందుకు చేయాలి? వాళ్ళ బాధల్ని చూసి వాళ్ళ బాధ ఏంటి అదే అంటున్నాను. వాళ్ళు మీ బాధ చూసి మీరు బాధపడరు, వాళ్ళ బాధ. దట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ సెయింగ్. ఎప్పుడు కూడా మీకు ఒక్కసారి కూడా ఏడుపు రాలేదా? వస్తే కూడా అనగదొక్కుకున్నా? నెవర్. నాకు అసలు ఏడుపు బాధ అనేది ఐ నెవర్ ఫీల్ ఇట్. ఐ నెవర్ ఫీల్ లో, ఐ నెవర్ ఫీల్ డిప్రెస్. నేను డిప్రెస్ అవ్వకపోవడం చూసి వేరే వాళ్ళు డిప్రెస్ అవుతారు, అది వేరే విషయం. బట్ అది కరెక్టే, నిజమే. మీరు అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ఏంటి అసలు వాట్ ఈస్ ద స్టోరీ ఏం చూసుకుని నటిస్తున్నాడా, లేకపోతే అలాంటి ఫీలింగ్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. మీరు అంటే యాక్చువల్లీ మీకు గుండె నిండా బాధ, మానవాళి పట్ల బోల్డంత ప్రేమ, స్త్రీల పట్ల అమితమైన గౌరవం, ఇవన్నీ ఉన్నాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. మూడోది ఉంది తెలుసు నాకు, బట్ అవి ఉన్నాయి, బట్ మీరు కప్పుకుంటున్నారు. యూర్ ట్రైంగ్ టు లుక్ వెరీ కోల్డ్ అండ్ స్టీల్, అలా అనిపిస్తుంది చూస్తే. I mean, that's what people feel because they find it inconceivable. అనేది మీ వల్ల ఎప్పుడైనా ఒక అమ్మాయి ఏడ్చిన సందర్భాల్లో మీరు రియాక్ట్ అయిన ఒక ఇన్సిడెంట్ చెప్తారా? నేను రిలేషన్షిప్లో ఉన్న ఒక అమ్మాయి ఏడ్చినప్పుడు ఐ ఆల్వేస్ సే దిస్, నాకు ఏడుపు అంటే అసహ్యం, చిరాకు. సో నువ్వు ఒకవేళ అనుకుంటే ఏడిస్తే నేను మెల్ట్ అయిపోతాను, ఏదో చేంజ్ చేసుకుంటాను అనుకుంటే యాక్చువల్గా రివర్స్ అవుతుంది. నాకున్న మిగిలిన స్పూను ఒక స్పూను ఆ ప్రేమ కూడా పోతుందని చెప్పాను. స్పూన్ మరి దారుణం కదా. అంటే ఏడవలేని వాళ్ళు దే కమ్ అక్రాస్ అస్ కోల్డ్ హార్టెడ్, కోల్డ్ బ్లడెడ్, సాడిస్టిక్, ఇవన్నీ ఇలాంటి అలిగేషన్స్. బికాస్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ డైలాగ్ అబౌట్ ద ప్రాబ్లమ్, ఐ వాంట్ టు హ్యావ్ ఎ డిస్కషన్ అబౌట్ ద ప్రాబ్లమ్. ఐ డోంట్ వాంట్ అన్ ఎమోషనల్ డిస్ప్లే. See, you believe in giving other person, anybody, ultimate freedom కదా. నేను ఏడవను, నాకు ఏడుపు ఇష్టం లేదని మీరు డిక్లేర్ చేయొచ్చు. నువ్వు ఏడవద్దని ఎందుకు చెప్తారు? నా ఇప్పుడు ఆ సౌండ్, ఆ విజువల్ చూడడం కూడా నా ఫ్రీడమ్ని దాన్ని చేసినట్టే కదా, బ్రీచ్ చేసినట్టే. అందుకే వెళ్ళిపోతాను. ప్లీజ్ గో టు ద నెక్స్ట్ రూమ్ అండ్ క్రై. గో టు ద నెక్స్ట్ రూమ్, లేకపోతే ఐ విల్ గో టు ద రూమ్. యా, వాటెవర్. నేను వెళ్ళిపోతా, నువ్వు వెళ్ళిపో. అదే వెళ్ళిపోతాను, కానీ నువ్వు నా ముందు ఏడవద్దు. చిన్నపిల్లల ఏడుపుంటే మీకు కుందేలు పిల్లలు గుర్తొస్తాయి, ఇంకా బెటర్. కుందేలు పిల్ల నాకు ఇష్టం, ఎందుకంటే ఏడవు కాబట్టి. మనిషి పిల్లలే
ఎప్పుడైనా ఏడుస్తున్న ఒక బేబీని మంచి జోలపాట పాడి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు అంటే ఇష్టం ఉండదు, అది వేరే విషయం. సో ఏడుపు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. ఏడుస్తారు కాబట్టి పిల్లలు ఇష్టం ఉండదు. మనిషి పిల్ల ఇష్టం ఉండదు. ఐఎమ్ ఓకే విత్ సమ్ జంతువులు. యా అన్ని కేటగిరీస్లో పెట్టేశారు మీరు. యా నా కుందేలు, కొన్ని కైండ్ ఆఫ్ కుక్కలు, కొన్ని కుక్కలు కూడా ఏడుస్తాయి. కుంకు క్యూట్గా ఉంటుంది. మీకు అది మనిషి పిల్లలకు ఉన్న ఏడుపు సౌండ్ అంత హారబుల్ సౌండ్ నాకు తెలిసి సృష్టిలో లేదు అసలు. అది ఎంత అందంగా దాన్ని ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా, నవ్వులు, ఏడుపులు. చంటి పిల్లల ఏడుపు కూడా అని పెట్టి అంత బొమ్మలు కూడా తయారు చేస్తారు. ఒక తల్లిగా మీ హృదయం నుంచి మీకు ఏమైనా సెపరేట్ మ్యూజిక్ వినిపించచ్చు, నాకైతే వినిపించదు. నేను పిల్లల్ని కనలేదు కాబట్టి నాకైతే వినిపించదు. అమ్మ బాబోయ్, అసలు యాక్చువల్లీ మీతో మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు, నిజం చెప్తున్నాను. అంటే ఇది నిజమేనా, ఈయన నిజంగా ఇలా ఉన్నారా, లేకపోతే ఊరికే అలా చెప్తున్నారా ఎఫెక్ట్ కోసం? అదే కదా ఇప్పుడు ఎందుకంటే ఇలా ఆలోచిస్తాడని నమ్మకం కుదరలేక ఏదో జోక్ చేస్తున్నాడు. బట్ ఐఎమ్ సూపర్ సీరియస్ అబౌట్ దిస్. ఐ కాంట్ స్టాండ్ పీపుల్ హూ క్రై. యా జోక్ అడుగుతున్నా, కెన్ యూ సిట్ దెమ్? స్టూపిడ్ జోక్ అంటాను నేను. బట్ సీరియస్లీ ఓకే. సో అయితే ఏడ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇవాళ? అంటే ఏడవద్దంటారా, ఏడుపు వెనకాల లాజిక్ చూసుకో అంటారా, లేకపోతే గట్టిగా మిమ్మల్ని ఏడిపిస్తున్న వ్యక్తి కానీ, మిమ్మల్ని ఏడిపిస్తున్న పరిస్థితి కానీ, ఏడిపిస్తున్న ఒక సిచ్యువేషన్తో ఎందుకు మీరు హర్ట్ అయ్యారు, ఎందుకు మీకు ఆ ఎమోషన్ వస్తుంది అనే దాని గురించి లాజికల్గా థింక్ చేసినప్పుడు మీకు దాని సొల్యూషన్ దొరుకుతుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి రకరకాల చెప్పాడు. నువ్వే నా జీవితం, నువ్వే అసలు సర్వస్వం, అసలు నువ్వు లేకుండా ఉండలేను, నువ్వు ఒక దేవతవి, నీలాంటి ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ నేను చూడలేదని చెప్పి ఫుల్గా బుట్టలో పడేశాడు. సరే, ఆ అమ్మాయి కొంత దూరం నడిచెళ్ళి కొంతసేపు అయ్యాక సరే అయితే నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. వాడు లేదని రివర్స్ గేర్లో వెళ్ళిపోయాడు. కరెక్ట్. అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తుంది. అంటే దట్ గోస్ వితౌట్ సేయింగ్. అప్పుడు తను ఆలోచించాల్సింది అసలు వీడిని ఫస్ట్ నేను ఎందుకు నమ్మాను, ఏది చూసి నమ్మాను, ఆ నమ్మినందుకు నేను చేసిన పొరపాటు ఏంటి దాంట్లో అని జరిగిపోయింది. ఇప్పుడు ఇది ఎక్స్పీరియన్స్గా తీసుకుని ఇది మళ్ళీ నా లైఫ్లో ఇలా మోసపోకుండా ఉండడానికి ఏమన్నా ఒక సేఫ్టీ ఫ్యాక్టర్స్ నా థింకింగ్ ప్రాసెస్లో పెట్టుకోవాలా లేదా అని ఒక ఆలోచించి ఒక లాజికల్ డెసిషన్ తీసుకోవాలి. కానీ నన్ను ఇంత మోసం చేశాడా అని ఏడిస్తే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సర్వ్ ఎనీ పర్పస్. యా, యూ షుడ్ కన్వర్ట్ దట్ ఇన్ టు ఎ పాజిటివ్ ఎనర్జీ, నాట్ మేక్ ఇట్ నెగిటివ్. కానీ చాలా కృతకంగా అలా అంటే మీకు సహజంగా వస్తుందేమో. బాగా బురదొచ్చి కొట్టి దెబ్బలు తగిలాక ఇలా తుడిచేసుకుని రేపు పొద్దున్నే నేను మళ్ళీ వాళ్ళే మహానుభావులు అవుతారు నాలాగా. అంతేనా? లేకపోతే ఏడుపు గోట్లు అవుతారు. అంతేనా? నువ్వు సీరియస్లీ, బికాజ్ ఇలాంటి ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందంటే ఏడుపు చాలా బేసిక్ ఎమోషన్. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఆ బేసిక్ ఎమోషన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ సో మెనీ సోషల్ సిచ్యువేషన్స్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ఫీలింగ్ హర్ట్, ఫీలింగ్ లో. సో వాటిని డీల్ చేయడంలోనే చాలా ఎనర్జీ పోతుంది లైఫ్లో. రిలేషన్షిప్స్ కావచ్చు, ఫెయిలియర్స్ కావచ్చు. సో ఈసారి ఏడుపు వచ్చిన వాళ్ళని ఆలోచించమని చెప్తున్నారు మీరు. ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఏడుపని? కానీ ఏడ్చేవాళ్ళు నాకు తెలిసి ఎన్నరో. ఎందుకంటే వాళ్ళకి బికాజ్ దే ఫీల్ ఏ సర్టన్, అంటే ఇప్పుడు చేతకాని వాళ్ళు ఎలాగో ఏం చేయలేరు కాబట్టి అట్లీస్ట్ ఏడిస్తే ఏదో చేస్తున్నాం అని ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ఇట్స్ అ కంట్రోల్ మెకానిజం. ఓ వాళ్ళు ఓకే, వాళ్ళకి ఇప్పుడు ఏం చేసావు అబ్బాయి అలా చేసాక అంటే అమ్మాయి ఏడ్చని చెప్పింది, అంతగా ఏం చేయలేదు కాబట్టి. సో మన కోసం ఏడకూడదు, పక్క వాళ్ళ సమస్యలు చూసి మనం చెల్లించిపోయి కూడా ఏడకూడదు. పక్క వాళ్ళు ఏడిపి నుంచి పారిపోవాలి. ఇదేదో యూస్ఫుల్గా ఉంది. నేను ఎక్కడెక్కడ ఏడుపులు వినటానికి ఛాన్స్ ఉంటుందో అక్కడికి వెళ్ళను అసలు. నేను చేస్తే వెళ్ళను. ఏడుపు వెనకాల సైంటిఫిక్ ఇది చూసారా, ఎక్కడి నుంచి టీయర్స్ ఎక్కడి నుంచి వస్తాయని? ఏంటి లోపల ఏదేదో అది మీరు అంటే ఇవన్నీ చదివేసి. టియర్ గ్లాండ్స్ అనేది ఇట్స్ నాట్ నెసెసరీ ది ఓన్లీ కమ్ ఆన్ క్రైమ్. అది లాఫ్టర్లో రావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఉద్వేగం ఫీల్ అయినప్పుడు కూడా ఇట్స్ అన్ ప్రెషర్, ఇట్ క్రియేట్స్ సర్టెన్ థింగ్. అది ఒక ఎమోషన్ కాబట్టి ఏడుపు అనేది, ఆ ఉద్వేగం అనేది ఆ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ రిక్వైర్డ్ మెకానిజం ఫర్ మెయింటైనింగ్ యువర్ హెల్త్. లైక్ ఒక బాడీలీ ఫంక్షన్లో టీయర్స్ రావాలి ఖచ్చితంగా అనే నెసెసిటీ అనేది ఏమి లేదు అక్కడ. ఆ నెసెసిటీ అనేది ఉంటే నేను 35 ఏళ్ళ నుంచి ఆడలేదు కాబట్టి ఎప్పుడు చచ్చిపోయాను వస్తుంది. ఇంకా బతికే ఉన్నాను కాబట్టి మై ప్రూఫ్ ఈజ్ యూ డోంట్ నీడ్ టు క్రై. సో మనం బతుకుండాలి, అవతల వాళ్ళని చంపేయాలి, చుట్టూ ఉండాలి. సో ఏడుపు మీ దృష్టిలో ఈజ్ అ కంట్రోల్ మెకానిజం.
ఏడుపు is No, a I would say it's helplessness. control. Of course, not a control mechanism. It is, see, either it can be used for manipulation అదే or it can be an expression of your anguish which you can't, మీ చేతకానితనం నుంచి వచ్చిన ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ నుంచి ఒక ఎమోషనల్ డిస్ప్లే అదే. or it is a very negative emotion because it's the poorest of all the emotions. It relates with cribbing and complaining about the problem and not finding the solution. Not and finding that's a why it's a solution. failure emotion. Yeah. It's an emotion that is not of constructive. failures, yeah. And hence it is not worth having in your portfolio of emotions. మీరు ఎంత తక్కువ ఏడవగలిగితే మీరు అంత ఎక్కువ సక్సెస్. ఆర్ ఐ వుడ్ సే సక్సెస్, ఐ వుడ్ సే యూ క్యాన్ బీ డామినేటింగ్. డామినెంట్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. ఏడవటం అనేది ఇట్ ఓన్లీ షోస్ దట్ యువర్ ల్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. You are probably one of the few men who has said that అమ్మాయిలు ఏడిస్తే మీకు నచ్చదని. చాలామంది మెన్ దే లైక్ అమ్మాయిలు ఏడుస్తూ ఉంటే ఒక షివల్రస్గా ఫీల్ అయ్యి, ఎందుకంటే వాళ్ళు తక్కువ కనిపిస్తారు కదా, అప్పుడు వెళ్ళి అక్కడ ఓదార్చి నేనున్నాను అని చెప్పడానికి ఒక అవకాశం కాబట్టి. See, I think initially, I don't think they enjoy it. ఒక గిల్ట్ వస్తుంది ఇమ్మీడియట్గా. The moment the woman is crying, the man will feel a guilt. అప్పుడు ఆ అమ్మాయికి ఎంతసేపు ఏడుపు సస్టైన్ చేయాలని తెలివి ఉండాలి. ఎందుకంటే గిల్ట్ ఇస్ ఆల్సో ఎన్ ఎమోషన్. అది ఏడుస్తున్నావా అంటే అలా అక్కుని చేర్చుకున్నాను, తర్వాత ఇంకా ఏడుస్తుంది ఇంక చాలు ఏడు ఇంకేడు ఆపుతావా బాపవే. అప్పుడు అది మీకు తెలియతోటి ఎంతసేపు ప్రొలాంగ్ చేయాలి అప్పుడు. కానీ దట్ కమ్స్ అండర్ ద మ్యానిపులేషన్ ఇఫ్ ద గర్ల్ ఇస్ కాన్షియస్ అబౌట్ ఇట్. అన్కాన్షియస్ గర్ల్ ఈజ్ నాట్ కాన్షియస్, ఈజ్ రియల్లీ ఫీలింగ్ ఇట్ అనేది అప్పుడు అసలు ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి, వీడి టెంపర్మెంట్ ఏంటి. యూనో obviously we are trying to say man and a woman, but man and a woman cannot be generalized. They are different people, different situations. కానీ మగవాడికి ఏడుపు అంటే ఇష్టం ఉంటుంది అనుకో తప్పు. ఎందుకంటే సరే నాకు మంచి మూడ్లో ఉన్నాయి వాళ్ళు ఏడవే అని అన్నాడు కదా. నువ్వు ఏడిస్తే నాకు ఇష్టం అని అన్నాడు కదా. ఏడిస్తే నాకు ఇష్టం అన్నాడు, కానీ నువ్వు ఏడిస్తే చాలా అందంగా ఉంటా ఉంటాడు. ఏడిస్తే చాలా అందంగా ఉంటాం అనేది ఆ గిల్ట్తో వచ్చిన మాటలో ఒక మాటగా వస్తుంది, కానీ దట్ ఈస్ నాట్ ది. ఏడిస్తే ఎవరు అందంగా ఉండరా? See, ఇప్పుడు ఎనీ ఇంటెన్సిటీ మేక్స్ ఎ పర్సన్ లుక్ గుడ్. అదే చెప్తున్నాను. ఇప్పుడు వచ్చారు పాయింట్. ఆబ్వియస్లీ కానీ అంటే దానికోసమే ఒక అమ్మాయిని ఏడిపించడం అనేది అన్నట్టు ఉంది మీరు చెప్పేది. ఏడిస్తే అందంగా ఉంటుంది, ఏడిపిద్దాం, ఎలా ఏం చేస్తాం అని ఆడ ఆలోచించి చేస్తాడా? లేకపోతే ఆల్రెడీ అమ్మాయి ఏడుస్తూ ఉంటే ఆ మాట్లాడే విధానం ఏడిస్తే bila అందంగా ఉంటావు తెలుసా అని అమ్మాయిని కొంచెం ఒక బెటర్ పొజిషన్లోకి తీసుకురావడానికి ఒక హ్యూమర్ లాగా చేసి అమ్మాయి కన్నీళ్ళని ముద్దు పెట్టేసుకుని అలాంటిది చేస్తే ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ట్రైంగ్ టు మేక్ హర్ ఫీల్ గుడ్, బట్ ఇట్ కెనాట్ బి టేకెన్ లిటరల్లీ. అగైన్ ఫర్ సెల్ఫిష్ గెయిన్స్. ఆఫ్ కోర్స్ స్టార్ట్ అయిపోయింది, బట్ దాంట్లో లేయర్డ్ థింగ్స్ ఇవన్నీ దాని తర్వాత. సో చూసే వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారు చెప్తున్నారు కాబట్టి ఏడవద్దు, నీ కోసం ఏడవద్దు, పక్క వాళ్ళ కోసం అసలు ఏడవద్దు. ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఎగ్జాక్ట్లీ. ఏడ్చే వాళ్ళు ఒకవేళ మీకు ఏడుపు వచ్చి పక్కన ఎవరన్నా ఉంటే సెన్సిటివ్గా ఉండి పక్క రూమ్కి వెళ్ళి ఏడవండి. ఇక్కడ ఉండి బాధ పెట్టి మీ ఏడుపుతో వాళ్ళని సబ్జెక్ట్ చేయొద్దు. అది వీలైతే ఏడిపించండి. అది తప్పు. అది తప్పు. ఎంత మంచి హార్ట్ అండి అసలు. ఇంతసేపు ఎంత మిస్అండర్స్టాండింగ్. అడవిలో కూర్చున్నప్పుడు ఏడవద్దు, ఎందుకంటే వైల్డ్ యానిమల్స్కి తెలిసిపోతుంది ఒక జీవి ఉంది ఇక్కడ. ఇంకోటి సింహంకి పులికి మీ ఏడుపుతో సంబంధం అనేది ఉట్టి దానికి సౌండ్ ఒకటే వినిపిస్తుంది. అండ్ ఏడుపులో క్షేమంగా ఉన్నారని గ్యారంటీ ఉన్నప్పుడే ఏడవండి. ఎస్. ఏడుపులో ఇంపాక్ట్ కావాలంటే సౌండ్ లేకుండా విజువల్తో ఏడుస్తే ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఇది నా ఓన్. కరెక్ట్. డెసిబెల్ మ్యాక్సిమం ఒక 5.6 పాయింట్స్ ఉండాలి, కానీ ఇట్ కాంట్ బి మోర్ దెన్ దట్. అంటే నాజుగా ఏడిస్తే బాగుంటుంది కదా అని. సో ఇంతకీ మనం చేసిన ఏంటంటే ఏడుపు గురించి మాట్లాడుతూ పగలబడి నవ్వుకుంటాం. విచ్ ఇస్ ద కరెక్ట్ వే. ఏడుపు నవ్వుతో చూడటం కరెక్ట్. కానీ డెఫినెట్గా నేను చాలా మంచి ఎమోషన్ మీలో ట్రిగర్ చేసి ఎప్పుడప్పుడు మీ చేత తప్పకుండా కంటతడి పెట్టిస్తా. థ్యాంక్స్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ రామోయిజంలో ఈరోజు మీ అమూల్యమైన సూచనలు అభిప్రాయాలు పంచుకున్నందుకు. ఇది వాళ్ళ రామోయిజం. వచ్చే వారం మరొక రామోయిజంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. తెలివిగా సర్దుకుపోవడం అనే యాంగిల్ ఏదైతే ఉందో, ఆల్రెడీ మనం ప్రీ ప్రాసెస్డ్గా కొన్ని అచీవబుల్ నామ్స్ పెట్టుకుని వాటి వైపు నేను తృప్తి పడట్లేదు అని కృషి చేస్తూ మనం చెప్పుకోవచ్చు దట్ వీఆర్ యాక్చువల్లీ అచీవింగ్. మనకు తృప్తి పడట్లేదు కాబట్టి మనం